संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీమద్ రామాయణము అరణ్యకాండలోని 41వ సర్గ నుంచి 50వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము చర్చించుకుందాం. రావణుడు మారీచుణ్ణి హెచ్చరిస్తూ ఇట్లా అంటాడు కదా, క్రిందటి సర్గలో, నువ్వు మృగరూపం దాల్చి సీతారాముల దగ్గరికి వెళ్తే ఒకవేళ విధివశాన నువ్వు ప్రాణాలు దక్కించుకుంటే దక్కించుకోవచ్చు, అలా కాకుండా నన్ను వ్యతిరేకిస్తే మటుకు నీ ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోవడం నిజము. కాబట్టి బాగా ఆలోచించుకుని ఈ రెండిట్లో మేలైనదేదో నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆచరించు అంటూ చెప్తాడు రావణాసురుడు. ఇలా రాజగర్వంతో రావణాసురుడు తన స్థాయికి తగని విధంగా ఆజ్ఞాపించేసరికి మారీచుడికి చాలా పౌరుషం వస్తుంది. దాంతో ఆ రాక్షసరాజుతో ఇట్లా అంటాడనమాట, సీతను అపహరిస్తే గనక భార్యా పిల్లలతోనూ నీ మంత్రులు సేనాధ్యక్షులు వీళ్ళందరితోటూ మొత్తం నువ్వు నశించడమే కాకుండా నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా మృత్యుపాలవుతారు. ఎంతకీ నీ ఇలాంటి సర్వనాశనాన్ని తెచ్చిపెట్టే ఇలాంటి ఉపదేశాన్ని చేసిన దుర్మార్గుడెవడు అంటే, నువ్వు సుఖ సంతోషాలతో హాయిగా ఉండడం చూసి ఓర్వలేని పాపాత్ముడతడు. అందుకే నిన్ను ఈ వంక పెట్టుకుని మృత్యుద్వారానికి చేర్చడం కోసమే ఇట్లా నూరిపోశాడు. శ్రీరాముడి చేతిలో నువ్వు చావాలని చెప్పి కోరుకుంటున్నాడు. సరే, అతడు చెప్తే చెప్పాడు పో. ఇలా లోక విరుద్ధంగా శాస్త్రాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న నిన్ను ఆ పడతవ నుంచి మళ్లించకుండా ఉపేక్షిస్తూ ఉన్నారే నీ సచివులు, వాళ్ళు నిజంగా నీకు చెడు చేస్తున్నవారే, పైగా వాళ్ళు చంపదగిన వారే. ఎందుకంటే నువ్వు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు నిన్ను అడ్డగించలేదు. క్రూరత్వము, దుర్బుద్ధి, ఇంద్రియ నిగ్రహం లేని నీలాంటి వాడి పాలనలో రాక్షసులందరూ తప్పకుండా నశిస్తారు. శ్రీరాముడి చేతిలో నేను చనిపోవడం అనేది యాదృచ్ఛికం, అంటే విధి నిర్ణయం. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా చేస్తున్న ఈ అకృత్యాల వల్ల నువ్వు నీ సైన్యము కూడా మరణించడం అనేది అత్యంత శోచనీయం. నేను నీ చేతిలో చనిపోవడం కంటే రాముల వారి చేతుల్లో మృతి చెందడం వలన నా జన్మ ధన్యమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నేను శ్రీరాముణ్ణి సమీపించినప్పుడు ఆయన దృష్టి నా మీద పడగానే నేను మరణించినట్లే భావించు. కానీ సీతాదేవిని అపహరిస్తే నువ్వు సపరివారంగా హతమవడం మాత్రం తథ్యమని తెలుసుకో. నీ బంగారు లంక, రాక్షసులు అందరూ కూడా నశిస్తారు. ఇది ముమ్మాటికి నిజం. అల్పాయుష్కులు వాళ్ళ ఆయువు తీరినప్పుడు వారి సన్మిత్రులు చేసిన హితవాక్యాలను ఏ మాత్రం పరిగణించరు. అలాగే నీ మంచి కోరుకుంటూ నేను నీకు చెప్తున్న మంచి మాటలు నీ చెవికెక్కట్లేదు అని పరిపరి విధాలుగా మారీచుడు ఈ రాక్షస ప్రభుకి హితవాక్యాలు చెప్పి ఇక చివరికి అతడికి భయపడి సరే వెళ్దాం పదా అంటాడనమాట. మారీచుడు అలా ఒప్పుకునేసరికి రావణాసురుడికి ఎంతో ఆనందమైపోయి చాలా వెంటనే అతన్ని కౌగిలించుకుంటాడనమాట. ఇలా అంటాడు తర్వాత, ఇప్పటి వరకు నువ్వు ఒక సామాన్య రాక్షసుల్లా మాట్లాడావు, ఇప్పుడు నువ్వు పలికిన ఈ పలుకులు నిజంగా వీరోచితాలు, ఇప్పుడు నిజంగా నువ్వు మారీచుల్లా మాట్లాడావు అని చెప్పి అతన్ని పొగుడుతాడనమాట. తన కోరిక తీరింది కదా అందుకని. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి రావణుడి రథాన్నెక్కి దండకారణ్యంలోకి ప్రవేశించి రాముల వారి ఆశ్రమానికి చేరుకుంటారు. మారీచుడు బంగారు లేడి రూపాన్ని ధరించి లేళ్ల గుంపులోకి
చేరి సీతాదేవిని దర్శించాలి అనే కాంక్షతోటి మళ్ళా ఆశ్రమం దగ్గరికి వచ్చి ఉంటాడనమాట. ఈ విధంగా చిత్ర విచిత్రాలైన విన్యాసాలు, ఎగిరి గంతులేస్తూ అటు ఇటు తిరుగుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడనమాట. అయితే ఆ అడవిలో సంచరించే మిగతా జింకలు, ఇతర జంతువులు కూడా దానిని సమీపించడము, తమ ఘ్రాణ శక్తి వల్ల అది సామాన్య మృగం కాదు అని తెలుసుకుని భయపడి అన్ని పక్కలకి పారిపోతున్నాయి. అదే సమయంలో సీతాదేవి పువ్వులు కోయడం కోసం ఆశ్రమం బయటికి వస్తారనమాట. ఆ మొక్కల దగ్గరికి వస్తారు. అప్పటికే 13 సంవత్సరాలు, ఇంచుమించుగా 13 సంవత్సరాల వనవాస జీవితాన్ని గడిపిన పరమ సాధ్వి ఆవిడ. పువ్వులను కోస్తూ ఒక పక్క బంగారు రంగుతోనూ ఇంకో పక్క వెండి రంగుతోనూ మెరిసిపోతూ ఉన్న ఆ మృగాన్ని చూస్తారన్నమాట. అపురూపమైన అందాల్ని చిందిస్తూ చూడముచ్చటగా ఉన్న ఆ మృగాన్ని చూసేసరికి వెంటనే ఆవిడెంతో సంతోషపడి ఆయుధాలతో త్వరగా రండి అంటూ రామలక్ష్మణ్ని గట్టిగా పిలుస్తారు. ఆ పిలుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన రామలక్ష్మణులకి చూసేసరికి ఆ మృగం వారి దృష్టిలో పడుతుందన్నమాట. ఆ మృగాన్ని చూసిన వెంటనే లక్ష్మణుడు అనుమానిస్తారు. అన్నా, ఇది నిజంగా మృగం కాదు, రాక్షసుడైన మారీచుడు ఈ రూపంలో ఇక్కడికి వచ్చి ఉంటాడని నా అనుమానము. కాబట్టి ఈ మాయా మృగం రూపంలో ఉన్న అతన్ని, ఈ రాక్షసుడిని వెంటనే హతమార్చేద్దాము అని చెప్తారు. అయితే ఆ మాయాలేడి యొక్క సౌందర్యానికి ఆకర్షితురాలైన సీతాదేవి లక్ష్మణుడు చెప్తున్న మాటలను విని వెంటనే నివారిస్తారన్నమాట. చిరునవ్వుతో శ్రీరాముల వారితో ఇలా అంటారన్నమాట. ఓ ఆర్యపుత్ర, ఎంతో అద్భుతమైన అందచందాలు గల ఈ లేడీ నా మనస్సును దోచుకుంది. దీనిని తీసుకురండి. ఇది మనకు ఒక క్రీడా మృగం కావచ్చు. ఈ మృగంతో సరితూగగల సౌందర్యం గల మృగాన్ని ఇంతకు ముందు నేనెప్పుడు చూడలేదు. ఇలాంటి మృగము నభూతో నభవిష్యతి. త్వరలోనే మనము వనవాసాన్ని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోబోతున్న సమయం కదా ఇది. ఇలాంటి రమ్యమైన పసిడి వన్నెగల ఈ లేడిని అయోధ్యకు తీసుకువెళ్లి అక్కడ మన ఉద్యానవనాలకు చేరిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇది మన అంతఃపురానికే ఒక అలంకారం కాగలుగుతుంది. ఒకవేళ దాన్ని ప్రాణాలతో పట్టుకోలేకపోతే దాని చర్మాన్నైనా తీసుకొస్తే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే లేత పచ్చికలతో ఈ బంగారు చర్మంతో కలిసి సిద్ధం చేయబడిన దర్భాసనం మీద మీతో కలిసి కూర్చోవాలని కోరుకుంటున్నాను అంటూ సీతాదేవి పలికిన మాటలను విన్న శ్రీరాముడు కూడా ఆ మృగం కేసి చూస్తారు. దాని రూపాన్ని చూసి ఆయన కూడా ముగ్ధులైపోతారు. సీతాదేవి ప్రేరణ కూడా తోడు కావడంతో లక్ష్మణుడితో ఇలా అంటారన్నమాట. ఓ లక్ష్మణ, బంగారు రంగుతో వివిధాలైన రత్నకాంతులతో తేజరిల్లుతూ ఉన్న దీని దివ్య రూపాన్ని చూసి ఎవరి మనసైతే మటుకు కుతూహలపడదు. అమాయకురాలైన మిథిలానగర రాజకుమారి దీనికోసం ఆశపడడంలో ఆశ్చర్యమేముంది? ఒకవేళ నువ్వు నాతో చెప్పినట్లు ఇది నిజంగానే రాక్షసమై అయితే దీనిని ఖచ్చితంగా చంపాల్సిందే. క్రూరుడు దుష్ట స్వభావం గల మారీచుడు ఇంతకుముందు ఈ అరణ్యాలలో సంచరిస్తూ ఎంతో మంది మహర్షుల్ని హింసించాడు. వేట కోసమై ఈ దండకారణ్యాలకి వచ్చిన ఎంతో మంది రాజులను హతమార్చాడు. కాబట్టి ఖచ్చితంగా వీడు చంపదగిన వాడే. ధర్మనిరతుడు జితేంద్రుడు అయిన నాలాంటి వాడిని మోసగిస్తే ఈ మారీచుడు కూడా అగస్త్యుడి చేతిలో వాతాపి నశించినట్టు నా చేతిలో నశించక తప్పదు. కాబట్టి ఓ లక్ష్మణ, నువ్వు ఇక్కడే ఉండి సీతను ఏమాత్రం ఏమరపాటు లేకుండా రక్షిస్తూ ఉండు. నేను ఒక్క క్షణంలో వెళ్లి ఆ మాయాలేడిని గాని లేదా దాన్ని వధించి దాని చర్మాన్ని గాని తీసుకుని వెంటనే వచ్చేస్తాను. సీతారక్షణ విషయంలో నువ్వు జటాయు యొక్క సహాయాన్ని తీసుకుని అప్రమత్తుడివై ఉండు. అనుక్షణం ఈ పరిసరాల్లో రాక్షసుల వలన ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లక్ష్మణుడికి ఆదేశించి ఖడ్గాన్ని నడానికి పెట్టుకుని తూణీరాలని ధరించి ధనుషుని చేతబూని రాముల వారు బయలుదేరతారనమాట ఈ మృగాన్ని వేటాడడానికి. ఎప్పుడైతే రాముల వారు తనను వెంటాడడం గమనించాడో మారీచుడు భయంతో వెంటనే అంతర్ధానం అయిపోతాడనమాట.
అంటే కాసేపు కనిపించడము, మళ్ళీ వెంటనే మాయమైపోవడము, ఇట్లా వేగంగా పరుగులు పెట్టడము, శ్రీరాముల వారి బాణానికి దొరికినట్లే దొరికి కనిపించకుండా తప్పించుకుని పోవడము, ఇలా కనపడకుండా చేస్తూ శ్రీరాముల వారిని ఆకర్షిస్తూ ఆయనని ఆశ్రమం నుంచి చాలా దూరానికి తీసుకువెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే దానిని స్వజీవంగా పట్టుకోవాలి అనే ఎంతో కుతూహలంతో దానికి కూడా ఎంతో దూరం పరిగెత్తిన శ్రీరాముల వారు కాసేపటి అయ్యేసరికి ఆయన ఎంతో అలసిపోతారు. ఇక లాభం లేదు అని తలచి ఆ మృగాన్ని చంపడానికే నిశ్చయించుకుంటారన్నమాట. వెంటనే ఒక అస్త్రాన్ని తీసుకుని ఆ మృగం మీదకి సంధిస్తారు. ఆ బాణము మృగం రూపంలో ఉన్న మారీచుడి యొక్క హృదయాన్ని బద్దలు గావించింది. అతడు భయంకరంగా శబ్దం చేస్తూ ఆయువు తీరని వాడై తాటి చెట్టు ప్రమాణంలో పైకెగిరి భూమి మీద పడతాడు. పడిన తర్వాత తన మృగ రూపాన్ని విడిచిపెట్టి తన నిజ రూపాన్ని, రాక్షస రూపాన్ని ధరిస్తాడనమాట. అతడి చివరి క్షణాల్లో కూడా రావణాసురుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి లక్ష్మణుణ్ణి ఆశ్రమానికి దూరంగా పంపాలి అనే ఉద్దేశంతో అచ్చంగా శ్రీరాముల వారి కంఠస్వరాన్ని అనుసరిస్తూ హా సీత, హా లక్ష్మణ అంటూ ఆర్తనాదం చేస్తాడనమాట. భయంకరమైన రూపంతో భూమి మీద పడి ఉన్న రాక్షసుని రాముల వారు చూస్తారు. ఒళ్లంతా నెత్తురు కార్చుకుంటూ నేల మీద అటు ఇటు దొల్లుతున్నాడు బాధతోట. అతడు లక్ష్మణుడు ఇంతకు ముందే చెప్పిన మాటలు రాముల వారికి గుర్తొచ్చాయి. ఇదంతా కూడా మారీచుడు మాయ అని చెప్పి లక్ష్మణుడు చెప్తారు. ఇది అక్షరాల నిజమైంది. పైగా ఈ రాక్షసుడు రాముల వారి కంఠస్వరాన్ని అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అంటూ గట్టిగా అరుస్తూ మరణిస్తాడు. ఈ మాటలను వింటే సీతాదేవి ఏమవుతుందో, తమ్ముడు లక్ష్మణుడు ఎలాంటి అవస్థకు గురవుతాడో అని చెప్పి తలుచుకున్న వెంటనే రాముల వారికి ఒక్కసారి శరీరం గగురు పొడుస్తుంది. వెంటనే ఆయన దండకారణ్యంలో ఉన్న తమ ఆశ్రమం వైపుకి, పంచవటి వైపుకి పరుగు పెడతారనమాట. అడవుల నుంచి వినిపించిన ఆర్తస్వరము తమ భర్తదే అని తలచి సీతాదేవి గబగబా వెళ్లి అన్నగారిని ఆదుకోవడానికి వెళ్లమని చెప్పి లక్ష్మణుడితో అంటారనమాట. లక్ష్మణ, నీ అన్న రాక్షసుల వల్ల ఏమి ఆపదలు పాలయ్యారో ఇలా రక్షణని కోరుకుంటున్నారు, వెంటనే వెళ్లి ఆయన రక్షించు అంటూ పలుకుతారు. అయితే రాముల వారు చెప్పిన ఆదేశం ప్రకారం సీతను నువ్వు ఇక్కడే ఉండి రక్షించు అనే మాటను పాటిస్తూ లక్ష్మణుడు అక్కడి నుంచి కదలక మెదలక అక్కడే ఉండిపోతారనమాట. అట్లా ఉన్న లక్ష్మణుని చూసేసరికి సీతమ్మ వారికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆవిడ లక్ష్మణుడితో ఇలా అంటారనమాట, నీకు నీ సోదరుడి పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, ఇప్పటి వరకు ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నావు, నిజంగా నువ్వు ఆయనకి శత్రువే, ఆయన ఆపద సమయంలో ఉన్నప్పుడు కూడా నువ్వెందుకు వెళ్లడం లేదు, నువ్వు శ్రీరాముడికి అండగా ఉండడం కోసమే మా వెంట అడవులకు వచ్చావు, అలాంటి నువ్వు శ్రీరాముడు ఇలా సంకట పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి నన్ను రక్షించడం కోసం ఇక్కడే ఉండిపోవడంలో అర్థమేంటి, ఈ ఆశ్రమంలో నేను క్షేమంగానే ఉన్నాను కదా అంటూ కోప్పడతారు సీతమ్మ వారు. అంటే భర్త ఆపదల పాలైనట్లు భావించేసరికి ఆవిడ మానసిక స్థితి చాలా భయంకరంగా అయిపోయిందనమాట. ఇలా కన్నీరు మున్నీరుగా కారుస్తూ బాధపడుతూ ఇలా చెప్పేసరికి లక్ష్మణుడు ఆవిడతో ఇలా అంటారనమాట, ఓ వైదేహి, యుద్ధరంగంలో శ్రీరాముడు అజేయుడు, ఆయనకు ఆపదను శంకించడం గాని నువ్విలా పరుషంగా మాట్లాడడం గాని తగదు, రాముడు లేని ఆశ్రమంలో నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్లలేను. అమ్మా, నీ మనస్సును కొంచెం నిమ్మళంగా ఉంచుకో, ఈ శోకాన్ని విడిచిపెట్టు, నీ భర్త ఆ మృగాన్ని వధించి తొందరలోనే తిరిగి రాగలడు. నిజానికి మనకి వినిపించింది శ్రీరాముడి కంఠస్వరం కాదు, ఎవరో మాయా ప్రభావంతో ఇట్లా పలికారు, అది ఆ మారీచుడు చేసిన ఇంద్రజాలమై ఉండవచ్చు. ఆ రాక్షసుణ్ణి వధించిన వెంటనే శ్రీరాముడు తప్పకుండా క్షేమంగా తిరిగి వస్తారు, కాబట్టి ఈ విషయంలో నువ్వేమీ చింతపడవలసిన అవసరం లేదు అని లక్ష్మణుడు పలకగా సీతాదేవికి ఎంతో కోపం వచ్చేస్తుందన్నమాట. చాలా కళ్ళెర్రజేసి ఎంతో పరుషంగా ఇట్లా అంటారు, ఓ దుశ్శీలుడా, క్రూరుడా, కఠినాత్ముడా, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవాడా, శ్రీరాముడు కష్టాలు పాలవడం నీకిష్టమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది.
దుర్బుద్ధితోనే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. శ్రీరాముడు ఒంటరిగా వనాలకు రావడం చూసి నన్ను పొందాలనే కపట బుద్ధితో నువ్వు కూడా ఆయన వెంట వచ్చి ఉంటావు. మాకు హాని తలబెట్టడానికే భరతుడు నిన్ను ఇలా ప్రేరేపించి ఉంటాడు. నా భర్త లేకుండా ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. ఇదిగో ఇప్పుడే నీ ఎదురుగానే నేను నా ప్రాణాలను వదిలేస్తాను, ఇందులో సందేహం లేదు అంటూ లక్ష్మణుడితో పరుషోక్తులు పలుకుతారు సీతాదేవి. నిజానికి చెప్పాలంటే రామావతార లక్ష్యమంతా కూడా ముఖ్యంగా రావణుణ్ణి వధించడమే. రావణాసురుడు పాపం పండితేనే గాని రాముడు అతన్ని వధించరు. అందువల్ల అతడు సీతను అపహరించడం అనేది చాలా అవసరం. ఆ కారణంగానే లక్ష్మణస్వామిని సీతాదేవి ఇలా పరుషోక్తులు పలకవలసి వచ్చిందనమాట. ఇదంతా కూడా భగవంతుడి లీలలో ఒక భాగం. సీతాదేవి శక్తి స్వరూపిణి కదా, రాఘవత్వే భవేత్ సీత అని కదా ఆర్యోక్తి. అలాగే లక్ష్మణస్వామి పరమ భాగవతోత్తముడు, పరమ భక్తుడు. ఆయనకు సీతారాముల పట్ల గల భక్తి శ్రద్ధలు సాటి లేనివి. సీతాదేవి లక్ష్మణ్ణి ఇట్లా నిందించడం ఒక రకంగా భాగవత అపరాధమే. ఈ అపరాధ కారణంగానే వైదేహి పతి ఎడబాటుకు గురయ్యి కష్టాలను అనుభవించాల్సి వచ్చింది అని చెప్తారు. భగవద్భక్తుల్ని నిందించే వారికి కష్టాలు తప్పవు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. ఒకవేళ తొందరపడి అలాంటి అపరాధం ఏమన్నా చేసినా వెంటనే వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ వేడుకోవాలి. అప్పుడు వెంటనే సరళ స్వభావం కల ఆ భక్తులు వాళ్ళని క్షమించేస్తారు. ఇది చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం అన్నమాట. ఇంకా సీతాదేవి ఇలా దిగ్భ్రమ కొలిపేటి ఇలాంటి పరుషవచనాలు పలికినా కూడా లక్ష్మణుడు ఏమాత్రం తొణకలేదు. తల వంచుకుని నమస్కరిస్తూ ఆవిడతో ఇట్లా అంటారన్నమాట, అమ్మా సీతాదేవి, మీరు నాకెంతో పూజ్యులైన దేవతవు. ఇక ముందు నేను మాట్లాడలేను. నువ్వు పలికిన ఈ నిష్ఠూర వచనాలు నా చెవులకు బాణాల్లాగా గుచ్చుకుని వేదనని కలిగిస్తున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. లోక మర్యాదను పాటిస్తూ చాలా సముచితంగా మాట్లాడుతున్న నన్ను నువ్వు చాలా పరుషోక్తంలాడుతూ ఉన్నావు. ఈ వనవాసులందరూ కూడా దాన్ని వింటూ ఉన్నారు. ఈ విషయంలో నాకు వాళ్ళందరూ కూడా సాక్షులు. సరే, నువ్వు చెప్పినట్లుగానే నేను శ్రీరాముల వారి దగ్గరికి బయలుదేరుతున్నాను. నువ్వు భద్రంగా ఉండుగాక, వనదేవతలందరూ నిన్ను రక్షించుగాక అని చెప్తూ ఆవిడని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లడానికి ఇష్టపడని లక్ష్మణుడు చివరికి మనస్సుని దివుటు చేసుకుని శ్రీరాముడి దగ్గరికి బయలుదేరతారు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రావణుడు లక్ష్మణుడు అటు వెళ్లడం గమనించిన వెంటనే సాధు వేషాన్ని ధరించి ఆ వేషానికి తగినట్లుగా వేదమంత్రాలను పఠిస్తూ రావణాసురుడు అక్కడికి వస్తాడు. ఆ నిర్జన ప్రదేశంలో సీతాదేవిని చూసి కామపరవశుడైపోతాడు. శ్రీరాముడి యొక్క ఆర్తస్వరాన్ని విన్నది మొదలు దిగులుతో కన్నీరు కారుస్తూ పర్ణశాలలో కూర్చుని ఉన్న వైదేహిని సమీపించి ఆ దురాలోచనాపరుడైన రాక్షసుడు పరస్త్రీ అనే ఇంగితం కూడా లేకుండా ఆవిడను అంగాంగ వర్ణన చేస్తూ సమీపిస్తాడు. యతివేషంలో వచ్చిన ఆ రావణుణ్ణి చూసి సీతాదేవి పలు విధాలైన అతిథి మర్యాదలతో అతన్ని పూజిస్తారన్నమాట. అతన్ని ఆసనం మీద కూర్చుండజేస్తారు, అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తారు, కందమూలాలు మొదలైన వాటినన్నిటిని కూడా అతడి కోసం సిద్ధం చేస్తారు. ఇలా నిండు మనస్సుతో మృదువుగా ఆతిథ్యానికి ఆహ్వానిస్తూ ఉన్న ఆ రామపత్నిని రావణుడు చూస్తాడు. బలవంతంగా ఆవిడను అపహరించి తన మృత్యును తాను కొని తెచ్చుకోవడానికే మనసులో నిశ్చయించుకున్నాడు ఇతడు. సీతాదేవి మాత్రము వేటకు వెళ్లిన తన భర్త లక్ష్మణుడు కలిసి ఎప్పుడు వెనక్కి తిరిగి వస్తారా అని చెప్పి వాళ్ళు వెళ్లిన దిక్కుకేసే అరణ్యం కేసి చూస్తూ నిలబడ్డారన్నమాట. రావణాసురుడు అడుగుతున్నాడు, ఓ కళ్యాణి, నీ పేరేమిటి? నువ్వెవరు దానివి? ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు? రాక్షసులు నివసించే ఈ ఘోరమైన ఈ దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతూ ఉన్నావు? దీనికి కారణం ఏంటి అంటూ. ఆ వచ్చినవాడు బ్రాహ్మణుడు, పైగా అతిథి. ప్రత్యుత్తరం ఇవ్వకపోతే శపిస్తాడేమో అని ఒక్క క్షణకాలం ఆలోచించి సీతాదేవి ఇలా అంటారన్నమాట, నేను మిథిలానగర ప్రభువైన జనకుడి యొక్క కుమార్తెను, నా పేరు సీత, శ్రీరాముడి భార్యని.
నా వివాహం తర్వాత ఇక్ష్వాకు వంశస్థుల రాజ్యమైన అయోధ్యలో ఏ లోటు లేకుండా మనుష్యులకి సహజమైన అన్ని రకాల సుఖభోగాలను అనుభవిస్తూ 12 ఏళ్లు అక్కడ గడిపాను. 13వ సంవత్సరంలో దశరథ మహారాజు శ్రీరాముడిని పట్టాభిషిక్తుడిని చెయ్యాలని సంకల్పించి దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉండగా మా అత్తగారైన కైకేయి దశరథ మహారాజుని వరాలు అడిగింది. అవి శ్రీరాముణ్ణి వనాలకు పంపించడము, తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరిపించడము. సద్గుణ సంపన్నుడు, సత్యవచనుడు, పరమ పవిత్రుడు, విశాలమైన నేత్రాలు కలవాడు, గొప్ప బాహుబల శోభితుడు, సకల ప్రాణుల యొక్క హితాన్నే కోరేవాడు అని చెప్పి శ్రీరాముడు ఈ లోకంలో వాసిగాంచాడు. అభిషేక సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరాముడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కైకేయి అతడితో ఏ జంకు లేకుండా తన వరాలను ఆయనతో ప్రస్తావించింది. దృఢ నిశ్చయం గల నా భర్త ఆమె మాటలను తలదాల్చి ఇలా వనాలకు వచ్చేశారు. ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి ఎప్పుడు కూడా స్వీకరించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సత్యాన్నే పలకాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీటిని తప్పకుండా పాటించాలి అనేదే శ్రీరాముడి యొక్క పరమాదర్శము. అతడి తమ్ముడైన లక్ష్మణుడు శ్రీరాముడికి కుడిభుజం వంటివాడు. ధర్మాత్ముడు, దృఢవ్రతుడు, ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నాలాగే శ్రీరాముణ్ణి అనుసరించి వచ్చాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నా భర్త సమృద్ధిగా కందఫలాలను తీసుకుని రాగలడు, కొంతసేపు నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో అని చెప్పిన సీతాదేవి బ్రాహ్మణ రూపంలో ఉన్న రావణాసురుడి పుట్టు పూర్వోత్తరాల గురించి అడుగుతారు. అప్పుడతడు తను రాక్షసరాజైన రావణుడునని, దేవతలు అసురులు మొదలైన సమస్త లోకాల వాళ్ళు కూడా తనకి భయపడతారు అని చెప్తూ ఇంకా సీతాదేవితో ఇట్లా అంటాడనమాట. ఓ సీత, నేను ఎన్నో ప్రదేశాల నుంచి ఎంతో మంది సుందరీమణుల్ని అపహరించి తీసుకొచ్చాను. నన్ను పతిగా స్వీకరిస్తే నువ్వు నా పట్టమహిషి కాగలుగుతావు. అప్పుడు వాళ్ళందరూ కూడా నిన్ను సేవిస్తారు. నువ్వు నా భార్యవైతే వివిధాలైన ఆభరణాలు అలంకరించుకుని 5,000 మంది దాసీలు నీకు సపర్యలు చేస్తూ ఉంటారు అని చెప్తాడనమాట. దుష్టులు ఎప్పుడు కూడా తాము చేసిన చెడ్డ పనులని, క్రూరమైన పనులని చాలా గొప్పగా లోకానికి చెప్పుకుంటూ ఉంటారు. ఇది లోకరీతి. రావణాసురుడు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అయితే రావణాసురుడి మాటలను విన్న పరమ పవిత్రైన జానకి అతడిని తృణీకరిస్తూ అతడికి ఇట్లా ప్రత్యుత్తరం ఇస్తారన్నమాట. నా భర్త అయిన శ్రీరాముడు మహాసముద్రంలాగా గంభీరుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు, వటవృక్షంలాగా అందరికీ నీడనిచ్చి ఆదుకునేవాడు, సత్యవాక్ పరిపాలకుడు, మహానుభావుడు, పురుషోత్తముడు, సింహ పరాక్రముడు, జితేంద్రియుడు. అలాంటి గొప్ప మహాత్మునికి ధర్మపత్నిని, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయనను మాత్రమే అనుసరించడం నా వ్రతము. నువ్వు నక్కలాంటి వాడివి. చావు దగ్గర పడడం వల్లే రఘువీరుడి ప్రియ భార్యనైన నన్ను ఆశిస్తూ ఉన్నావు. కాళ్ళకూట విషాన్ని తాగి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావు. మండుతున్న అగ్నిని వస్త్రంలో మూటగట్టుకుని పోతున్నట్టుగా సన్మార్గంలో సాగిపోతున్న శ్రీరాముడి పత్నినైన నన్ను హరింపాలని కోరుకుంటున్నావు. అయినా నీకు శ్రీరాముడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అదెలా అంటే గరుత్మంతుడికి కాకికి మధ్య ఉన్నట్లు, నెమలికి నీటి కాకికి ఉన్నట్లు, హంసకి గద్దకి ఉన్న మధ్య గల అంతరమే నీకు శ్రీరాముడికి మధ్య ఉంది అంటూ పరమ పవిత్ర భావములు గల సీతాదేవి నిర్భయంగా రాముడితో ఇట్లా పలుకుతూ ఉన్నారన్నమాట. ఆవిడ శరీరము గాలి దెబ్బకి అరటి చెట్టు కంపించినట్టుగా కంపించిపోతోంది. అయితే ఆవిడ మాటలేమీ పట్టించుకోకుండా రావణుడు ఆవిడకి భయాన్ని కలిగించడం కోసం తన రాక్షస జాతి గురించి, తన పరాక్రమం గురించి, తన దుష్కృత్యాలను గురించి వివరించడం మొదలు పెడతాడు. దుష్టులకి ఉండే గొప్ప ఆస్తి ఏంటంటే వాళ్ళు చేసిన దుష్కృత్యాలే. వాళ్ళవి చాలా గొప్పగా పరులకు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. సీతాదేవితో అతడు ఇట్లా చెప్తూ ఉంటాడు. ఓ సుందరి, కుబేరుడు నా సవతి తల్లి కొడుకు. నేను దశకంఠుడునైన రావణాసురుణ్ణి, తిరుగులేని పరాక్రమం కలవాడిని. కుబేరుడు
ద్వంద్వ యుద్ధంలో నా చేతిలో ఓడిపోయి నాకు భయపడి సమస్త సంపదలతో విలసిల్లుతూ ఉన్న లంకాపురిని, పుష్పక విమానాన్ని నాకు సమర్పించి కైలాసానికి చేరుకున్నాడు. నేను కళ్ళెర్రజేస్తే నన్ను చూసి ఇంద్రాది దేవతలందరూ కూడా భయంతో పరుగులు పెడతారు. నేను సమస్త రాక్షసులకి ప్రభువుని. మానవ మాత్రుడైన రాముడు పరాక్రమంలో నాకు ఏ రకంగా కూడా సరితోగడు. నీ అదృష్టం కొద్దీ నేను నిన్ను చేరుకున్నాను, కాబట్టి నన్ను స్వీకరించు అని చెప్పేసరికి సీతాదేవికి ఎంతో కోపం వచ్చేసింది. కళ్ళు అరచేస్తూ ఎంతో పరుషంగా ఆ రాక్షసరాజుతో ఇట్లా అంటారన్నమాట. సమస్త ప్రాణులకి పూజ్యుడు మహాత్ముడైన కుబేరుడికి సోదరుడయ్యి కూడా ఇలాంటి పాపకృత్యానికి పూనుకున్నావే ఓ రావణ, నువ్వు క్రూరుడివి, ఇంద్రియ సుఖలోలుడివి, నీ బుద్ధి పెడదోవ పట్టింది. అలాంటి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ కూడా నీ మూలంగా నశించి తీరతారు అని సీతాదేవి పలికేసరికి ఇతడికి చాలా అసహనానికి లోనవుతాడు. వెంటనే తన సౌమ్యమైన భిక్షు వేషాన్ని పరిత్యజించేసి ప్రళయ కాలుడి లాగా ఉన్న భయంకరమైన తన నిజ రూపాన్ని దాలుస్తాడనమాట. పైగా కోపంతో కళ్ళెర్రజేస్తూ స్త్రీరత్నమైన మైథిల్ని చూస్తూ, ఓ కళ్యాణి, నీకు అన్ని విధాలుగా తగిన భర్తని నేనే, కాబట్టి నాతోనే ఉండిపో. మనుష్యమాత్రుడైన రాముడి మీద వ్యామోహాన్ని వదిలిపెట్టేసేయి అని సీతాదేవితో పలుకుతూ ఆ దుష్టాత్ముడైన రాక్షసుడు కామాతురుడై, అంటే కామాతురాణం నలజ్జా నభయం అనేది నీతి శాస్త్రం, ఎంతో సముచితంగా ధర్మబద్ధంగా మాట్లాడుతున్నది గౌరవాదరాలకు పాత్రురాలైన సీతాదేవిని సమీపించి ఎడమ చేత్తో ఆవిడ జుట్టును, కుడి చేత్తో ఆవిడ పాదాలను పట్టుకుని గొంతును పెంచి పరుష వచనాలతో సీతాదేవిని భయపెడుతూ ఆవిడను ఒళ్ళోకి తీసుకుని అప్పటిదాకా గుప్తంగా దాచబడిన అతడి రథంలోకి ఎక్కుతాడు. ఉత్తమ పతివ్రత అయిన సీతాదేవి రావణుడు ఇలా తనని తీసుకెళ్లిపోవడానికి సిద్ధపడ్డం చూసి దుఃఖార్తి అయి వనంలో దూరంగా ఉన్న తన భర్తని స్మరించుకుంటూ రామా రామా అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ ఏడవసాగారన్నమాట. ఈ కామార్థుడైన రావణుడు తన పట్ల విముఖురాలయ్యి తన నుంచి తప్పించుకోవడానికి పెరుగులాడుతూ ఉన్న సీతాదేవిని పట్టుకుని ఆ రథంలోకి వేసి ఆకాశ మార్గంలోకి ఎగరడం మొదలు పెడతాడు. ఇలా తనని అపహరించుకుపోవడంతో ఆవిడ ఆర్తురాలై నిస్పృహతో కలవరపడుతూ బిగ్గరగా ఏడుస్తూ, అయ్యో లక్ష్మణ, పెద్దల మనస్సును ఎరిగి మసలుకునేవాడా, ఈ రాక్షసుడు ఖరాది రాక్షసులను సంహరించిన శ్రీరాముడి మీద పగతోటి నన్ను అపహరించుకుపోతున్న విషయం నీకు తెలియడం లేదా? ఓ రఘునాథ, ధర్మ పరిరక్షణ కోసం నువ్వు ప్రాణాలపై మోహాన్ని, శరీర సుఖాలని, రాజ్యభోగాలని అన్నిటినీ వదిలిపెట్టి వచ్చేసావు కదా. ఈ దుర్మార్గుడేమో అధర్మంగా నన్ను అపహరించుకుపోతూ ఉండడం నువ్వు చూడడం లేదా? పాపాత్ముడైన ఈ రావణాసురుని శిక్షించడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నావు? పాపాత్ముడి యొక్క దుష్కర్మ ఫలము వెంటనే కనబడదు కదా. విత్తనం నాటిన వెంటనే పంట లభించినట్లు దేనికైనా తగిన సమయం రావాలి అని చెప్తూనే రావణాసురుడితో ఇట్లా అంటారు. ఓ రావణ, నువ్వు ఆయువు తీరిన వాడివై ప్రాణాంతకమైన ఈ ఘోర కృత్యానికి పాల్పడుతున్నావు. నువ్వు తొందరలోనే ఎన్నో కష్టాల పాలయ్యి శ్రీరాముడి చేతిలో మరణించడం తథ్యం అని చెప్తూనే సీతాదేవి దండకారణ్యంలో బాగా పుష్పించి ఉన్న గన్నేరు మొక్కలకు, ఉన్నత శిఖరాలతో ఒప్పుతూ ఉన్న ప్రస్రవణ గిరికి, గోదావరి నదికి, ఆ వనంలో గల వివిధ వృక్షాల యొక్క అధిదేవతలందరికీ నమస్కరిస్తూ ఈ రాక్షసుడు తమను అపహరించుకుపోతున్న విషయాన్ని తమ భర్తకి తెలపమని వాటన్నిటినీ కూడా కోరతారన్నమాట. అంతేకాకుండా ఆ వనాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న పశుపక్ష్యాది సమస్త ప్రాణులకి ఇలా చెప్తారు, నేను మిమ్మల్ని అందరినీ శరణు వేడుతున్నాను. మీరు నా భర్తకు, ఓ రామా, నీకు ప్రాణాల కంటే మిన్న అయినది, నీకు అత్యంత ప్రేమ పాత్రురాలు అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతున్నాడు, ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది అని చెప్పి నివేదించండి అని చెప్పి ఆవిడ కోరతారు. ఇలా ఎంతో దుఃఖంలో మునిగిపోయి దయనీయమైన వచనాలు పలుకుతూ విలపిస్తూ ఉన్న సీతాదేవి అక్కడికి సమీపంలో గల చెట్టు మీద జటాయు పక్షిని చూస్తారు.
వెంటనే గట్టిగా, ఓ జటాయువు, పాపకర్ముడైన ఈ రాక్షసుడు ఒక దిక్కులేని దానిలాగా నన్ను అపహరించుకుని పోతున్నాడు, నా పట్ల దయచూడు. ఈ విషయాన్నంతా కూడా పూసగుచ్చినట్లు పూర్తిగా లక్ష్మణులకు వివరించు అంటూ కోరతారన్నమాట. అప్పుడే నిద్రకి ఉపక్రమించిన జటాయువు సీతాదేవి యొక్క ఆక్రందన ధ్వనులు వింటారు. వెంటనే చటుక్కున మేల్కొని రథంపై ఉన్న రావణాసురుణ్ణి వైదేహిని చూస్తారన్నమాట. వెంటనే రావణుడితో ఇట్లా అంటారు, ఓ దశగ్రీవా, నా పేరు జటాయువు, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడిని, భగవంతుణ్ణి నమ్మినవాడిని, శ్రీరాముడి సేవకుడిని, మహాబలశాలి అయిన గ్రద్దను. నువ్వు అపహరించుకుని పోతున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరాముడి యొక్క ధర్మపత్ని, పతివ్రత శిరోమణి. శ్రీరాముడు ఎంతో బలశాలి అయినా కూడా ధర్మాత్ముడవడం వల్ల నీ రాజ్యానికి గాని నీ లంకా నగరానికి గాని ఎలాంటి హాని కలిగించలేదు కదా. మరి అలాంటప్పుడు ఆయన భార్యని నువ్వెలా అపహరించుకుపోతున్నావు? ఆయన పట్ల ఇంత అపరాధాన్ని ఎందుకు చేస్తున్నావు? ఖరుడు హద్దు మీరి శూర్పణఖ కారణంగా శ్రీరాముడితో యుద్ధానికి తలబడ్డాడు. శ్రీరాముడి చేతిలో హతమార్చబడ్డాడు. నిజానికి చూస్తే ఇందులో శ్రీరాముడి దోషం ఏమాత్రం లేదు గదా. అలాంటప్పుడు జగన్నాథుని భార్య అయిన సీతాదేవిని అపహరించడం ఎంతవరకు సముచితం? నా వయస్సు 60,000 సంవత్సరాలు, అన్ని విధాలుగా వృద్ధుణ్ణి, ధనుర్బాణాలు మొదలైన ఆయుధాలేవి కూడా లేనివాణ్ణి. నువ్వా యువకుడివి, ధనుర్బాణాలు ధరించిన వాడివి, కవచము రథము ఇవన్నీ కలిగిన వాడివి. అయినా కూడా నేనిక్కడ ఉండగా వైదేహిని తీసుకుని నువ్వు క్షేమంగా వెళ్లలేవు. వేదము పరమ పవిత్రమైనది, న్యాయసమ్మతాలైన హేతువులతో కూడా దాని ప్రామాణ్యాన్ని ధృవీకరించబడింది. వేదాన్ని ఎవ్వరూ కూడా నిరాకరించలేరు. అలాగే నేను చూస్తుండగా సీతాదేవిని బలవంతంగా అపహరించుకుని వెళ్లలేవు. నువ్వు వీరుడివైతే నాతో యుద్ధం చెయ్యి. ఓ నీచుడా, రాజకుమారులైన రామలక్ష్మణులిద్దరూ ఇక్కడికి దూరంగా ఉన్నారు. వాళ్ళకి భయపడే నువ్వు వాళ్ళు లేని సమయం చూసుకుని ఆమెని అపహరించుకుపోతున్నావు. వాళ్ళని తీసుకురావడానికి నేను వెళ్తే గనక నువ్వు ఇక్కడి నుంచి పారిపోవచ్చు. అందుకని నేనే నీతో యుద్ధం చేసి చంపదలుచుకున్నాను. నేనింకేం చేయగలను? దశరథ మహారాజు నాకు గాఢ మిత్రుడు, శ్రీరాముడు నాకు ప్రభువు. ఆ మహాత్ములిద్దరికీ నా ప్రాణాలను అర్పించైనా సరే తప్పకుండా ప్రియాన్ని గూర్చుతాను. ఓ దశగ్రీవా, ఒక క్షణం పాటు ఆగు. ఓ నిశాచర, రణభూమిలో నీకు తగిన సత్కారం జరిపిస్తాను అంటూ జటాయువు ఎంతో ధర్మబద్ధమైన మాటలను ఈ రావణాసురుడితో పలుకుతారన్నమాట. ఇక్కడితో 50వ సర్గ పూర్తయింది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.